మహిళా పోలీస్ అంటే లాఠీ పట్టి బందోబస్తు చేయడం మాత్రమే కాదు, సాంకేతిక పరిజ్ఞానంతో సత్తా చాటుతామని నిరూపిస్తోంది ఆ మహిళా పోలీసు బృందం. డ్రోన్ పట్టుకుని అక్రమార్కులపై నిఘా పెడుతున్నారు వారంతా. సాంకేతికంగా తామేం తక్కువ కాదంటూ డ్రోన్ పైలట్లుగా మారి ప్రతిభ చూపుతున్నారు విజయవాడ మహిళా కానిస్టేబుళ్లు. మరి ఆ విశేషాలంటూ ఈ కథనం ద్వారా చూద్దాం. మహిళా కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్లలో విధులకే పరిమితం కాకుండా టెక్ మహిళా పోలీసులుగా రాబోతున్నారు. వాళ్లు ఆడవాళ్లు లక్షల రూపాయల ఖరీదు చేసే డ్రోన్లు ఎగరవేయలేరేమో అని కొందరు సంశయించారు. అయినా పురుషులతో పాటు సమానంగా వారికి డ్రోన్ పైలట్ శిక్షణనివ్వాలని నిర్ణయించి మహిళల పక్షాన నిలిచారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. బెజవాడ పోలీసులు డ్రోన్ టెక్నాలజీని వినియోగించి పలు సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. డ్రోన్ సాయంతో అక్రమాలు పరిష్కరించాలని పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. డ్రోన్ పైలట్లుగా మహిళా కానిస్టేబుళ్లను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి వరకు 50 మంది శిక్షణ పొందారు. కొందరు వార్డు సచివాలయంలో పనిచేసే మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. విడతల వారీగా వీరికి శిక్షణనివ్వనున్నారు. మొదట్లో డ్రోన్ నేర్చుకునేందుకు కష్టంగా ఉన్నా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎగరవేయగలుగుతున్నామని మహిళా పోలీసు సిబ్బంది చెబుతున్నారు. నగరంలో వారధి నుంచి రామవరపాడు వరకు ఉదయం సాయంత్రం రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సమస్య నగరవాసులను బెంబేలెత్తిస్తోంది. అందుకు కారణాలు తెలుసుకుని వాహన రాకపోకలను త్వరితగతిన యథాస్థితిలో కొనసాగేలా చేస్తున్నామని మహిళా పోలీసులు చెబుతున్నారు. నేను ప్రజెంట్ సర్వీస్లోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. కమాండ్ కంట్రోల్కి వచ్చి 8 మంత్స్ అవుతుందండి. రీసెంట్గా ఒక 2 మంత్స్ నుంచి డ్రోన్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిందండి. ఇక్కడ గుంటూరు డీజీపీ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అయ్యాము 1 మంత్. మన సిపి గారి ఉత్తర్వుల మేరకు సిఏ గారు చెప్పిన ఆర్డర్స్ ప్రకారం మేము ఏ పాయింట్కి వెళ్ళి ఫ్లై చేయమన్నా సరే మొన్న ఫ్లడ్స్ టైంలో కూడా ఫ్లై చేసాము. వీటికి ఎక్కువ ప్రాధాన్యత అబ్బాయిలకి ఇచ్చి పంపించేవాళ్ళు. అమ్మాయిలు ఏంటంటే లోపల వర్క్, రికార్డ్ వర్క్ అలాంటి వాటికి వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా మా మీద నమ్మకంతో ఉంచి ట్రైనింగ్ ఇప్పించి బయటికి పంపుతున్నారు సార్. అందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ డ్రోన్స్ యూజ్ చేసి సార్ మేము ట్రాఫిక్ ఎక్కడైనా కన్జెషన్స్ అయినా బ్రేక్ డౌన్స్ అయినా కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నప్పుడు ఏంటంటే డ్రోన్స్లో విజువల్స్ ద్వారా మనం డ్రోన్స్ ఫ్లై చేసి ఎక్కడైతే కంజెషన్స్ ఉన్నాయో అవి చూసి మనం ఇన్ఫార్మ్ చేయడం ద్వారా అవి చాలా ఫాస్ట్గా క్లియర్ అవుతున్నాయి సార్. నెక్స్ట్ గంజా పాయింట్స్ కానీ తర్వాత ఎక్కడైనా ఈవ్ టీజింగ్ కానీ ఏమైనా జరుగుతున్నప్పుడు కూడా ఎస్పెషల్లీ లేడీస్ని పంపించి ఆ డ్రోన్స్ ఫ్లై చేసి ఆ యొక్క మూమెంట్ అనేది మనం క్యాప్చర్ చేయడం, ఇన్ఫార్మ్ చేయడం, పర్టికులర్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేయడము, అది క్లియర్ చేయడం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది సార్. నగర శివార్లు, నిర్జన ప్రదేశాల్లో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరుగుతున్నాయి. డ్రోన్లతో అలాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. పురుషులతో పాటు వారికి డ్రోన్ శిక్షణ ఇవ్వడంతో అందులో మహిళా పోలీసులు అద్భుతంగా రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని మహిళా కానిస్టేబుళ్లు చెబుతున్నారు. ఏపీలోనే మొదటిసారిగా ఉమెన్ అనే పోలీస్ వాళ్ళు డ్రోన్ ఫ్లై చేయడం అనేది చాలా గర్వకారంగా చెప్పుకోగలుగుతున్నాం. మన సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదు. అందుకు సంబంధించి మనం ఏ రకంగా అయితే విధులు నిర్వహిస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు అనే ఒక టాపిక్ మీద సార్ ఈ డ్రోన్స్ అనేది ముందుగా తీసుకురావడం జరిగింది. ఈ డ్రోను అనేది మేము ఉమెన్ పోలీస్ వాళ్ళు అనేది నేర్చుకొని ఈ విధులు నిర్వహించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం మాకు ఇచ్చిన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మెయిన్గా మెన్కి ఒక 20 మెంబర్స్ చేసే పని ఒక డ్రోన్ చేస్తుంది. ఏ విధంగా అంటే రూరల్ ఏరియాస్లో నాటుసారా కాస్తూ ఉంటారు. మన స్టేషన్కి మెయిన్ ఇన్ఫర్మేషన్ తెలిసి దాన్ని రక్కీ చేసుకొని అది ఎక్కడ జరుగుతుంది అది చూడడానికి ఒక 2-3 డేస్ టైం పట్టేది. దానివల్ల ఇది వరకు 5కి వెళ్ళి రక్కీ చేసుకొని 7కి మేము దానికి ఆపరేషన్కి వెళ్ళి అదంతా ఏం లేదు. మేము 6కి వెళ్ళడం, 7కి ఆపరేషన్ చేయడం, 8కి ఎఫ్ఐఆర్ కూడా అయిపోతుంది సార్. ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ సార్. ఉన్న సిటీలో ఒక 1000 మెంబర్స్ 1500 మెంబర్స్లో మేము ఫస్ట్ లైన్లో వర్క్ చేస్తున్నామంటే ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్. దానికి ఈ అవకాశం కల్పించినందుకు మా సుపీరియర్ ఆఫీస్ అందరికీ చాలా చాలా థ్యాంక్ఫుల్. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి ప్రకృతి విపత్తుల వంటి పలు సమస్యల నుంచి ప్రజలను కాపాడవచ్చని చెబుతున్నారు సచివాలయ మహిళా పోలీసులు. తమలో చాలా మంది ఉన్నత చదువులు అభ్యసించడంతో డ్రోన్ టెక్నాలజీ త్వరగా నేర్చుకున్నామని చెబుతున్నారు. బేసిక్గా మా జాబ్ షాట్ ప్రకారం మాకున్న ఈ 1500 హౌసెస్ ఏమైనా హౌస్ హోల్డ్స్ ఉంటాయి. ఈ 1500 హౌస్ హోల్డ్స్లో ఏమైనా క్రైమ్ ఏమైనా జరిగినా లేదా ఇన్వెస్టిగేషన్ జరిగినా మేము మాన్యువల్గా వెళ్ళి అక్కడ ఏంటి అని చూడడానికి. దీనివల్ల ఏంటి అంటే కొద్దిగా క్రైమ్స్కి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళలేకపోయేవాళ్ళం. ఇంకొకటి ఏంటంటే మాకు ఉమెన్ సేఫ్టీ మిస్ అయ్యేదేమో అన్న ఫీల్ ఉండేది. అంటే ఒక గాంజా వాళ్ళు తాగుతున్నారు, మేము ఫీల్డ్కి వెళ్ళేసరికి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చేది. దగ్గరికి వెళ్ళి పలానా పర్సన్ ఐడెంటిఫై చేయాలంటే దానివల్ల మాకు సేఫ్టీ మిస్ అయ్యి ఉండేది. కానీ ఈ డ్రోన్
డ్రోన్ వల్ల ఏంటి అంటే టెక్నికల్గా కిలోమీటర్స్లో నుంచి ఆ గాంజా ఎవరు తాగుతున్నారు ఏంటి అని చూడొచ్చు. తర్వాత ఇది అంటే సర్వేలెన్స్కి బాగా ఉపయోగపడుతుంది మాకు. దీనివల్ల మేము క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఫీల్డ్ లెవెల్లో ఎస్హెచ్ఓలకి వాటికి ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మేము మా ఏరియాస్లో వర్క్స్ మాత్రమే చేస్తున్నాం సార్. ఇప్పుడు టెక్నికల్ వర్క్ కూడా మాకు నేర్పించాలన్న దృఢ సంకల్పంతో మాకు నేర్పిస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. మాలో చాలామంది హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు, రిక్రూట్ అయ్యి ఉన్నారు. వంగల్పూడి అనిత మేడం కూడా మమ్మల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కాబట్టి మహిళా పోలీసుకి కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ ఇంకా టెక్నికల్ సంబంధించి వర్క్స్ అవన్నీ నేర్పించాలి అనేసని ప్రభుత్వం ముందుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. డ్రోన్ శిక్షణ సమయంలో మహిళా కానిస్టేబుళ్లు కొంత ఇబ్బంది పడ్డారని శిక్షకుడు రాజేష్ చెబుతున్నారు. తర్వాత 1-2 రోజుల్లో ధైర్యంగా డ్రోన్ ఎగరవేస్తున్నారన్నారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 500 మందిని డ్రోన్ పైలట్లుగా తయారు చేస్తున్నట్లు తెలిపారు. బాయ్స్ జెంట్సే కాదు ఉమెన్స్ ఫోర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాము. ఫస్ట్ మా కమాండ్ కంట్రోల్ స్టాఫ్కి స్టార్ట్ చేసాము. మా వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నారు. ఆ తర్వాత WMSKలకు కూడా స్టార్ట్ చేయమన్నారు. స్టార్ట్ చేసాము. కొత్తగా ఒక నాలెడ్జ్ నేర్చుకుంటుంటుందని ఒక అవగాహన కల్పించి వాళ్ళు ఒక ఉత్తేజం తెప్పించి మనం డ్రోన్ క్లాసులు స్టార్ట్ చేసాం సార్. ఫస్ట్లో కొద్ది భయంగా ఉన్నాయి. రాను కూడా వాళ్ళు ఈ 2 days ట్రైనింగ్లో బాగా అందరూ కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ ప్రాంప్ట్గా ట్రైనింగ్ తెచ్చుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. నేరాలను అరికట్టేందుకు డ్రోన్ టెక్నాలజీని తీసుకొస్తున్నామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు చెబుతున్నారు. ఇప్పటికే విజయవాడ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యకు అస్త్రం అనే యాప్ తీసుకొచ్చినట్లు తెలిపారు. డ్రోన్ శిక్షణలో మహిళా కానిస్టేబుళ్లను ప్రోత్సహించడంతో పాటు వారికి సర్టిఫికెట్లు సైతం అందిస్తామన్నారు. ఈ డ్రోన్స్ని సర్వేలెన్స్ పర్పస్ గురించి అదేవిధంగా ట్రాఫిక్ కంట్రోల్లో విరివిగా ఉపయోగించాలని మేము ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఈ డ్రోన్ వినియోగం వలన కొంత వల్నరబుల్ ప్లేసెస్ సర్వేలెన్స్ కావచ్చు, లేదంటే ఈవ్ టీజర్స్ గురించి బీట్స్ కావచ్చు. ఫ్యూచర్లో దీన్ని డ్రోన్ పోలీసింగ్, డ్రోన్ బీట్స్ పంపించడము, డ్రోన్ హైవే పెట్రోల్స్ పంపించడము ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఈ విధంగా కొంత టెక్నాలజీ, కొంత స్మార్ట్ పోలీసింగ్తో ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నాము. డెఫినెట్గా ప్రజలకి మంచి సేవలు అందించే క్రమంలో టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తాం. డ్రోన్ టెక్నాలజీలో అద్భుతంగా రాణిస్తోన్న మహిళా పోలీసులు రాష్ట్ర పోలీసు శాఖకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ట్రాఫిక్లో ఉన్న వైలేషన్స్, అదేవిధంగా ట్రాఫిక్ మానిటరింగ్ చేయటము, గాంజా సేవిస్తున్న నిర్జన ప్రాంతాల్లో కూడా డ్రోన్ వెళ్ళి వాళ్ళని వెలికితీనున్నారు. వారిపైన చర్యలు చేపట్టేందుకు ఈ మహిళా పైలట్లు సిద్ధమవుతూ ఉన్నారు. కెమెరామెన్ భాస్కర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.